మార్నింగ్ వెల్కమ్ టు 30/60 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ముద్రగడ ఆమరణ దీక్ష, పోలీసు వలయంలో కిర్లంపూడి. కలిసి నడుద్దాం, ఉజ్వల భవిష్యత్ నిర్మించుకుందాం, అమెరికన్ కాంగ్రెస్ లో మోదీ చారిత్రాత్మక ప్రసంగం. ఇవాల్టి నుంచి ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు, విద్యార్హత పత్రాలు ఎక్కడైనా పరిశీలించుకునే సౌలభ్యం. రుతుపవనాలు రాకముందే భారీ వర్షాలు, ఏపీ తెలంగాణలో వానలు. కశ్మీర్లో విషాదం, లోయలో పడ్డ ఆర్మీ వ్యాన్, 4 జవాన్ల దుర్మరణం. 2 ఏళ్ల నిషేధం మరీ దారుణం, అప్పీల్కు వెళతానన్న షరపోవా. కాపులకు రిజర్వేషన్ కల్పించే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు ముద్రగడ పద్మనాభం. అరెస్టుల పేరుతో అమాయకులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. అరెస్ట్ చేసిన వాళ్లను బేషరతుగా విడుదల చేయాలన్న ముద్రగడ డిమాండ్ నెరవేరకపోవడం వల్ల ఇవాళ ఉదయం 9 గంటలకు దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడితో పాటు కోనసీమలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ముద్రగడ దీక్ష వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. తుని ఘటనపై నమోదైన కేసులను ఎత్తివేసే ప్రసక్తే లేదంటున్నారు ఏపీ మంత్రులు. ఒకవైపు వైసీపీ నేత జగన్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటుంటే మరోవైపు కుల ఉద్యమం పేరిట ముద్రగడ కాపు జాతిని నాశనం చేస్తున్నారని చినరాజప్ప అమలాపురంలో ఆరోపించారు. జగన్ అరాచక శక్తికి ముద్రగడ ఆయుధంగా మారారని విమర్శించారు మంత్రి నారాయణ. 16 బోగీల రైలును నిర్దాక్షిణ్యంగా తగలబెట్టి పోలీసులను రాళ్లతో కొట్టి జనాన్ని భయభ్రాంతులకు గురిచేసిన సంఘ విద్రోహ శక్తుల్ని వదిలివేయమనడం ఎంతవరకు సమంజసమంటూ కాకినాడ ఎంపీ తోట నరసింహం ప్రశ్నించారు. సిఐడి అరెస్ట్ చేసిన వారంతా వైసీపీ వ్యక్తులేనన్నారు మంత్రులు. ఎవరెన్ని దీక్షలు చేసినా విధ్వంసకారులను ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు.
యాక్షన్ న్యూస్ పరిశ్రమల అనుమతులు ఇవ్వడంపై రాష్ట్రంలో అమలవుతున్న విధానాలకు సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో వ్యాపార సంస్కరణలపై చర్చించనున్నారు ఆయన. ప్రస్తుతం అమలవుతున్న వ్యాపార సంస్కరణలకు సంబంధించి 340 సిఫార్సులను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స్ డిఐపిపి అమలు చేయాలని సూచించింది. వాటి ద్వారా వచ్చే ఫలితాలు, అనుమతులు తదితర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ ఇవాళ ఉదయం 9 వరకు కొనసాగుతుంది. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి తొక్కిసలాట్లు జరగకుండా భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కంట్రోల్ రూమ్ తో పాటు చేపలకు, టోకెన్లకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం వరకు మొత్తం దాదాపు 60,000 మందికి ప్రసాదం పంపిణీ జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానాల నుంచి తరలివచ్చారు ఆస్తమా రోగులు. మొత్తం 1,500 మంది పోలీసులు, 1,100 మంది వాలంటీర్లు సేవలందిస్తున్నారు. ఏపీలోని ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాలకు సంబంధించి ఇవాల్టి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎంసెట్ రాసిన అభ్యర్థులు రాష్ట్రంలోని సహాయక కేంద్రాల్లో ఎక్కడైనా తమ విద్యార్హతలకు సంబంధించి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సిహెచ్ సాయిబాబు అన్నారు. అలాగే వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలని సూచించారు ఆయన. ఆప్షన్లలో మార్పు చేర్పులకు ఈ నెల 19, 20 తేదీల్లో అవకాశం కల్పిస్తామన్నారు. 22న సీట్ల కేటాయింపు జరుగుతుంది. తెలంగాణలో విజయదశమి రోజైన అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 10లోగా ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీనిపై ఈ నెల 20న మరోసారి కలెక్టర్లతో సమావేశమవుతామని తెలిపారు ఆయన. ఈలోగా కలెక్టర్లు సమగ్ర నివేదిక అందించాలన్నారు. సీసీఎల్ఏ, సీఎస్లు తుది రూపునివ్వాలని ఆదేశించారు సీఎం. ఈ నెల 30లోగా స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి రాజకీయ ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం జూలై 5న కలెక్టర్లతో మరోసారి సమావేశమవుతారు. జూలై 10, 11 తారీఖుల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో విచ్చలవిడిగా ఫీజులను పెంచుతున్న కాలేజీల ఆగడాలకు అడ్డుకట్టపడింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి 3 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ ఫీజులను తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ఖరారు చేసింది. 4 నెలల పాటు కష్టపడి ఇంజనీరింగ్ ఫీజులకు తుది రూపునిచ్చారు అధికారులు. ఫీజుల నియంత్రణ కమిటీ త్వరలోనే సమావేశమై ఖరారు చేసిన ఫీజులను ఆమోదించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న స్కూళ్లను మూసివేయాలనే నిర్ణయం నుంచి తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గింది. స్కూళ్లు, టీచర్ల రేషనలైజేషన్ వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గల 4,481 స్కూళ్లకు మూసివేత ముప్పు తప్పింది. అలాగే 10 మంది కంటే తక్కువ విద్యార్థులు గల 1,400 ప్రైమరీ స్కూళ్లు, ఎంపిక చేసిన హైస్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని సర్కార్ నిర్ణయించింది. సెక్రటేరియట్లో ఆక్టోపస్ బలగాలు మాల్టిల్ నిర్వహించాయి. ఏదైనా ప్రమాదం జరిగితే ఉద్యోగులు వివిధ పనులపై సెక్రటేరియట్కు వచ్చే వాళ్లు ఎలా స్పందించాలో చూపించారు. ఆక్టోపస్ బలగాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మంత్రి పత్తిపాటి పుల్లారావు బంధువుగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న పత్తిపాటి సతీష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు దగ్గర సతీష్ లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఈ విషయం మంత్రి పత్తిపాటి దృష్టికి రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని వెదికి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్లో 6 అణు రియాక్టర్లు ఏర్పాటు కాబోతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అమెరికా పర్యటనలో భాగంగా ఒబామాతో మోదీ భేటీలో అత్యంత కీలకమైన అణు విద్యుత్ కేంద్రాలపై కూడా చర్చ జరిగింది. భారత్లో 6 అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటును ఏడాదిలోగా కొలిక్కి తేవాలని ఈ సందర్భంగా ఇరువురు నేతలు అంగీకరించినట్టు సమాచారం. వచ్చే ఏడాది జూన్ నాటికి రియాక్టర్ల సైట్ డిజైన్, ఇంజనీరింగ్ పనులు పూర్తి చేయాలని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, తోషిబా కంపెనీలు ఇక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. తొలుత రియాక్టర్లను గుజరాత్లో ఏర్పాటు చేయాలనుకున్న భూసేకరణ సమస్యల వల్ల ప్రాజెక్టు సైట్ను ఏపీలోని కొవ్వాడుకు మార్చారు. ఒక్కొక్కటి 1,100 మెగావాట్ల సామర్థ్యం గల 6 రియాక్టర్లను వెస్టింగ్ హౌస్ ఏర్పాటు చేయనుంది. కేరళను పలకరించిన నైరుతి రుతుపవనాలు తమిళనాడులోని కన్యాకుమారి, చెన్నైల మధ్యకు చేరుకున్నాయి. మరో 48 గంటల్లో అవి ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాలో ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కర్ణాటక తీరానికి ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావం వల్ల నైరుతి పవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, కేరళ తీరాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది.
ఈ ఘటనలో 4 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్లను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాన్పూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ చైర్స్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్లో నిల్వ ఉంచిన వస్తువులు మొత్తం కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. 5 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఆర్బీఐ గవర్నర్గా రఘురాం రాజన్ పదవీ కాలం సెప్టెంబర్ 4తో ముగుస్తోంది. ఒకవేళ ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. అయితే దీనికి సమాధానం దొరికింది. ఆర్బీఐ గవర్నర్గా పదవీ విరమణ తర్వాత బోధనా రంగంలోకి ప్రవేశిస్తానంటున్నారు రాజన్. ఈ విషయంలో పక్కా క్లారిటీ ఉన్నట్టు చెబుతున్నారు ఆయన. అయితే తన పదవీ కాలం పొడిగింపుపై వస్తున్న ఊహాగానాలపై స్పందించేందుకు మాత్రం నిరాకరించారు. మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలు అర్థం లేనివిగా కొట్టిపారేశారాయన. ఆధారాలు లేని ఆరోపణల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు రఘురాం రాజన్. ఓ పేద కుటుంబంలో చిరుదీపం ఆరిపోకుండా కాపాడారు ప్రధాని మోదీ. పూణేకి చెందిన ప్రతాప్ యాదవ్ 6 ఏళ్ల కూతురు వైశాలికి గుండెలో రంధ్రం పడింది. వైద్యానికి 4 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. అయితే పేషెంట్ పనులు చేసే ప్రతాప్ యాదవ్కు రోజుకు దక్కే కూలీ కేవలం 300. ఈ పరిస్థితుల్లో కూతుర్ని ఎలా రక్షించుకోవాలో అర్థం కాక ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన పీఎంఓ బాలికకు తగిన వైద్యం అందించాల్సిందిగా ఆదేశిస్తూ వారం రోజుల్లోనే జిల్లా అధికారులకు ఆదేశాలు పంపింది. పూణే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాలికకు ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా పూర్తి చేశారు డాక్టర్. ఇవి 30/60 విశేషాలు. నెక్స్ట్ పొలిటికల్ డిస్కషన్ లైవ్ షో ప్రసారం అవుతుంది.